హాయ్ అండి, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. నేను మార్నింగ్ పెట్టా కదండి, మేము నిన్న కృష్ణాష్టమి సందర్భంగా ఉదయం చేసిన ప్రోగ్రాము. ఇప్పుడు నిన్నే సాయంత్రం కూడా వేరే చోట ప్రోగ్రామ్ చేశాము, నాజరపేట సంకావాల కొట్ల దగ్గర అనమాట. మమ్మల్ని 4:30 కల్లా రమ్మన్నారు. ఇదిగోండి అందరం బ్యాచ్ల వారీగా ఆటోలు వేసేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ అప్పటికే పిల్లలు అది ఉట్టి కొట్టడానికి రెడీ అయి ఉన్నారు. మార్నింగ్ ఏమో పరిమి దగ్గర కృష్ణుడి గుడి దగ్గర అక్కడ కోలాటం వేసాము, ఎల్లో కలర్ శారీస్ కట్టుకొని. ఇప్పుడు వచ్చేసి సంకావాల కొట్ల దగ్గర పాండురంగ స్వామి గుడి ఉందన్నమాట, అక్కడ వేస్తామన్నమాట. అది నిన్న సాయంత్రం ప్రోగ్రామ్ అనమాట. దాని గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా వివరంగా చూడండి. మీకు దేవుణ్ణి కోలాటము, ఉట్టి కొట్టటము, హోలీలాగా నీళ్ళు పోసుకోవటం, అదంతా మీకు చక్కగా A to Z వివరంగా చూపిస్తాను. అక్కడ మనం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయకపోయినా కూడా చక్కగా మనం ఈ ప్రోగ్రాం అనేది చూసి ఆనందిద్దామన్నమాట. ఇదిగోండి పాండురంగ స్వామి గుడి చాలా బాగుంది. అసలు విగ్రహం కానీ ఏదైనా కట్టి చాలా రోజులైంది, అయినా కూడా దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేశారండి. ఎప్పటి నుంచో ఉందంట గుడి, కానీ అలా లేదు, చక్కగా కొత్తగా అసలు రీసెంట్గా కట్టినట్టుంది. మేము లాస్ట్ ఇయర్ కూడా ఇలానే కృష్ణాష్టమి రోజు సాయంత్రం పూట ఇలానే వెళ్ళాము. బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము. మేము ఒక 3 years నుంచి ఇలా వెళ్తున్నాము. ఈవినింగ్ టైంలో మాకు కోలాటం వేసే ప్రోగ్రాము మాకు ఇచ్చారనమాట. ఇదిగోండి ఇంకా పిల్లలు కూడా అక్కడ ఉట్టి కొట్టడానికి రెడీగా ఉన్నారు, రంగు నీళ్ళు అవన్నీ సిద్ధం చేసుకున్నారు. చాలా బాగా జరిగింది ప్రోగ్రాము. 4:30కి రమ్మన్నారండి, అందరం 4:30, 4:45 కల్లా వెళ్ళిపోయాము. 5కి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. చక్కగా అక్కడ దేవుని ముందు ఒక 2-3 సాంగ్స్ వేసాము. తర్వాత ఇంకా ఊరేగింపుతో ఇంకా చక్కగా వెనక బజారు అట్లా బజార్లు చక్కగా వెళ్ళి వేసామన్నమాట. ఈ మేళ తాళాలతో చక్కగా దేవుని ఉత్సవ విగ్రహాలు, దేవుని ఊరేగింపుతో చక్కగా వెళ్ళాము. అక్కడ పక్క లైన్లోనే రాములవారి గుడి ఉంది, అక్కడ కూడా రాములవారి గుడి ముందు కూడా వేసాము. ప్రోగ్రాం మాత్రం నిన్నంతా కృష్ణాష్టమి ప్రోగ్రాము చాలా ఎక్సలెంట్గా జరిగింది. మార్నింగ్ పరిమిలో వేసాము, పరిమి అనే ఏరియా అండి. సాయంత్రం పూట వచ్చేసి సంకావాల కొట్ల దగ్గర నాజరపేట అక్కడ కూడా వేసాము. ఇప్పుడు ఆ ప్రోగ్రాం అంతా మీ కళతో మీరు చూడండి. అదిగోండి ఉట్టికి రెడీ చేశారనమాట, ఉట్టికి రెడీ చేశారు. రంగు నీళ్ళు అవన్నీ చక్కగా కలిపారు, అంతా సిద్ధం చేసుకున్నారు. ఇంకా మేము కూడా ఇంకా వేయటానికి మేము కూడా ఇంకా రెడీగా ఉన్నాము. ఇదిగోండి అందరం ఇంకా రౌండప్ చేసామన్నమాట. ఫస్ట్ కర్రలకి దండం పెట్టుకోవాలి, భూదేవికి దండం పెట్టుకోవాలన్నమాట. అలాగా ఫస్ట్ స్టార్టింగ్ అలా చేయాలి. ఎందుకంటే మనకి ఆ నృత్యానికి, పాటలకి మెయిన్ మనకి కోలాటం అంటే కర్రలు ఆధారం కాబట్టి ఇంకా మీరు మీ చెవులతోనే ఇంకా పాటలు ఎలా వేసాము, చక్కగా మేము డ్యాన్స్ ఎలా, కోలాటం ఎలా వేసామో చక్కగా మీరే వినండి. ನಮಗೆ ಸಂಜೆಯ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ಮನೆಗೆ ಸಂಜೆಯ ಸಮಯದಲ್ಲಿ ಇಲ್ಲಿ ರೇಣುಕ ಮಾತೆ ವಿಶ್ರಾಂತಿ
ನಮ್ಮ ಮನೆಗೆ ಸಂಜೆಯ ಸಮಯದಲ್ಲಿ ಮಾತಾ ಶ್ರವಣದಲ್ಲಿ ವಾಸಾವು ಇರುವಿಹಳು ಮಾತಾ ಶ್ರವಣ ಸುಖ ವರದಲ್ಲಿ ವಾಸಾವು ಇರುವಿಹಳು ಭೂಸೂರರೆಲ್ಲ ಕೂಡಿ ಸಹಸ್ರನಾಮ ಹೊಗಳಿ ಭೂಸೂರರೆಲ್ಲ ಕೂಡಿ ಸಹಸ್ರನಾಮ ಹೊಗಳಿ ವಾಸುದೇವನ ಸಹಿತ ವಾಸವಾಗಿರಲಿಕ್ಕೆ ವಾಸುದೇವನ ಸಹಿತ ವಾಸವಾಗಿರಲಿಕ್ಕೆ ಬಂದಾಳೆ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮ್ಮ ಮನೆಗೆ ಸಂಜೆಯ ಸಮಯದಲ್ಲಿ ಬಂದಾಳೆ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮ್ಮ ಮನೆಗೆ ಸಂಜೆಯ ಸಮಯದಲ್ಲಿ ಪುಟ್ಟ ಪೀತಾಂಬರ ಹೊಳೆಯುತ್ತ ಕರದಲ್ಲಿ ಗಟ್ಟಿ ಕಂಕಣ ತೋರುವುದ ಪುಟ್ಟ ಪೀತಾಂಬರ ಹೊಳೆಯುತ್ತ ಕರದಲ್ಲಿ ಗಟ್ಟಿ ಕಂಕಣ ತೋರುವುದ ಸೃಷ್ಟಿಗತಿ ಬನದ ಪುರಂದರ ವಿಠಲನ ಸೃಷ್ಟಿಗತಿ ಬನದ ಪುರಂದರ ವಿಠಲನ ಪಟ್ಟಾದರಾಸಿ ಇಷ್ಟಾರ್ಥ ಕೊಡಲಿಕ್ಕೆ ಪಟ್ಟಾದರಾಸಿ ಇಷ್ಟಾರ್ಥ ಕೊಡಲಿಕ್ಕೆ ಬಂದಾಳೆ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮ್ಮ ಮನೆಗೆ ಸಂಜೆಯ ಸಮಯದಲ್ಲಿ ಬಂದಾಳೆ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮ್ಮ ಮನೆಗೆ ಸಂಜೆಯ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ಮನೆಗೆ ಸಂಜೆಯ ಸಮಯದಲ್ಲಿ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಮೋಹನ ರಂಗ ಹರಿ ಹರಿಲೋ ರಂಗ ಹರಿ ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం ఇచ్ఛాశక్తి పరశక్తి వాసవాంబ జ్ఞానశక్తి దివ్యశక్తి కన్యకాంబ ఇచ్ఛాశక్తి పరశక్తి వాసవాంబ జ్ఞానశక్తి దివ్యశక్తి కన్యకాంబ ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శాంతి ఓం
చూసి ఆ సిగ్గుపడుతున్నాడు. ఈరోజు ఉదయం 7 గంటలకు స్వామివారి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలు విశేషంగా అభిషేకం జరిగి స్తోత్రంలో భక్తులకు జరిగింది. 5 గంటల 30 నిమిషాల నుండి శ్రీ శ్రీకృష్ణ స్వామి మరియు స్వామివారి స్వామివారి దర్శించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను.
కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం కోసం తర్వాత కృష్ణాష్టమి సందర్భంగా మన పాండురంగ స్వామి వారి దేవస్థానం నుండి ఉత్తోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఉత్తోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించవలసినగా కోరుతున్నాం. భక్తులకు మనము మన నాగరికలో ఉన్నటువంటి శ్రీ పాండురంగ స్వామి వారి దేవస్థానం నందు చాలా విశేష పర్వదినము శ్రీకృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి సాయంకాలం పూట కృష్ణోత్సవ కార్యం జరగడం జరుగుతున్నది. దిండు పోతుందమ్మా చేంజ్ అవ్వలే దిండు పోతుంది శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల అయోధ్య రాముడంట వెన్నెలో వెన్నెల దశరథ రాముడంట వెన్నెలో వెన్నెల అయోధ్య రాముడంట వెన్నెల దశరథ రాముడంట వెన్నెల అయోధ్య రాముడంట వెన్నెల దశరథ రాముడంట వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల కౌసల్య రాముడంట వెన్నెలో వెన్నెల కోదండ రాముడంట వెన్నెలో వెన్నెల కౌసల్య రాముడంట వెన్నెల కోదండ రాముడంట వెన్నెల కౌసల్య రాముడంట వెన్నెల కోదండ రాముడంట వెన్నెల కళ్యాణ రాముడంట వెన్నెలో వెన్నెల సీతారాముడంట వెన్నెలో వెన్నెల కళ్యాణ రాముడంట వెన్నెల సీతారాముడంట వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల పట్టాభిరాముడంట వెన్నెలో వెన్నెల జానకి రాముడంట వెన్నెలో వెన్నెల పట్టాభిరాముడంట వెన్నెల జానకి రాముడంట వెన్నెల పట్టాభిరాముడంట వెన్నెల జానకి రాముడంట వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల జయ జయ కృష్ణ మోహన రంగ హరి హరిలో రంగ హరి స్వామివారు చిత్రపటముగా ఊరేంపుగా విచ్చేస్తున్నారు. తదనంతరం దేవస్థానం దగ్గర
తిప్పికొచ్చడం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపను పాల్గొంటుంది. స్వామివారి కృపను పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.
ఇంకా ప్రోగ్రామ్ అయిపోయిందండి. ఇంకా మేము ఇంటికి వెళ్తూ సరే దారిలోనే ఇస్కాన్ టెంపుల్ అనమాట, ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి ఎటు ఇంకా అక్కడ దాకా వెళ్ళాం కదా, ఇస్కాన్ టెంపుల్లో కూడా దండం పెట్టుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా ఆటో అబ్బాయితో చెప్పాము, ఇంకా అక్కడ ఆపాడనమాట. ఇంకా మా బ్యాచ్ అందరం కూడా లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నాం అనమాట. ఇది ఇస్కాన్ టెంపుల్లో పైన ఫస్ట్ ఫ్లోర్లో స్వామి ఉంటారండి, కిందేమో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కావాలి భగవద్గీత పుస్తకాలు కానీ తులసి మాలలు కానీ అక్కడ అమ్ముతారు, మనం కావాలంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా స్వామివారిని దర్శించుకోవడానికి మనం మెట్లు ఎక్కుదాము. డెకరేషన్ కూడా చాలా బాగుంది, చక్క పచ్చి పూలతో చేశారనమాట. కృష్ణాష్టమికి మాత్రం తప్పకుండా మేము ఇస్కాన్ టెంపుల్కి వచ్చి దండం పెట్టుకుంటాము, బాగా జరుగుతాయి. ఇక్కడ అంతా అయిపోయినాక ఇంకా అభిషేకాలు ఇవన్నీ కూడా మనకి తెనాల్లో రామకృష్ణ కళాక్షేత్రం ఉంది, అక్కడ అభిషేకాలు అవి జరుగుతున్నాయంట. అక్కడ పంతులు గారు చెప్పారు, అమ్మ అభిషేకాలు అవి జరుగుతున్నాయి వెళ్తే వెళ్ళండి అని. మేము ఇంకా వెళ్ళలేదు, అప్పటికే దగ్గర 8 అవుతుంది, ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి చేయాలని చెప్పేసి మేము ఇంకా అక్కడికి వెళ్ళలేదు. జస్ట్ ఇంకా ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చాము. ఇదిగోండి విగ్రహం కానీ అసలు డెకరేషన్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఒక స్వామీజీ ఉంటారండి, అసలు మనిషి కూర్చున్నట్టే ఉంటారు, చాలా బాగుంటుంది చూడండి. అసలు మొక్క కవలికలు కానీ ఆ ముక్కు దగ్గర కానీ చేతులు నరాలు A to Z మొత్తం ఒక మనిషి చక్కగా బాస్పట్లు వేసుకొని ధ్యానంలో కూర్చున్నట్టే ఉంటారు. ఆ గురువుగారికి కూడా చుట్టూరు డెకరేషన్ అది చేశారన్నమాట పూలతో. ఇదిగోండి పరమ పూజ్య ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుదాస్ అంట, ఈ గురువుగారి పేరు ప్రభుదాస్ గురువుగారు అనమాట. చూడండి ఎంత బాగుంది, అసలు కళ్ళుతో సహా తీర్చిదిద్దినట్టే ఉంది. ఒక మనిషి చక్కగా ధ్యానంలో కూర్చున్నట్టుంది. అక్కడ అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు స్వామివారిని దర్శించుకుందాము. మనకి ఇక్కడ 3 ఉంటారండి ప్రతి గుళ్ళో. మనకి ఇప్పుడు రాముడు వారు సీతాదేవి అట్లా ఉంటారు. ఇక్కడ మనకి బలరాముడు, మధ్యలో సుభద్రాదేవి, ఇటువైపు కృష్ణుడు, అట్లా 3 దేవుళ్ళు ఉంటారండి. అటు ఇటు అన్నలు ఉంటారు, మధ్యలో చెల్లెలు అన్నమాట. నేను అసలు ఈ విగ్రహాల ప్రత్యేకత ఏంది, పూరిలో కూడా సేమ్ ఇలానే ఉంటుంది, ఆ పూరి జగన్నాథు గుడిలో కూడా ఇలానే ఉంటుంది. అసలు ఎందుకు అనేది కూడా నేను ఒక వీడియో మీకు చేస్తాను. మధ్యలో అమ్మవారు అనమాట సుభద్రాదేవి, అటు ఇటు అన్నలు బలరామకృష్ణుడు అండ్ బలరాముడు అండ్ కృష్ణుడు అనమాట. ఇంక మేము అక్కడ దండం పెట్టుకున్నాము. చుట్టూరు ఆ పూలు డెకరేషన్ అంతా కూడా మీరు ఒకసారి చూస్తారని చెప్పేసి పెడుతున్నాను. నేను జస్ట్ స్టేటస్లోనే పెట్టుకుంటే చాలామంది ఫ్రెండ్స్ రిప్లై ఇచ్చారు, చాలా బాగుంది పుష్ప గుడి, కొంచెం మాకు వీడియో ఉంటే పెట్టవా అంటే, లేదు నేను ఈవినింగ్ ఇట్లాగా లింక్ పెడతాను చూడండి, తొందరగా పెట్టు చూస్తామని అన్నారు. ఇదండి నిన్న కృష్ణాష్టమి సందర్భంగా మేము ఉదయం చేసిన కోలాటం, సాయంత్రం చేసిన కోలాటము ఎలా ఉంది మీకు. మా కోలాటమే కాదండి, చక్కగా కృష్ణుడి గుడి చూపించాను, పాండురంగ స్వామి గుడి చూపించాను, స్వామి వాళ్ళని దర్శనం చేసుకున్నట్టు చేశాను. ఆ 2 గుళ్ళే కాకుండా ఈవినింగ్ మేము వెళ్ళిన ఇస్కాన్ టెంపుల్ స్వామివారిని అమ్మవారిని కూడా మీకు చూపించాను. చాలా బాగా జరిగింది నిన్న కృష్ణాష్టమి అంతా, చాలా సందడిగా జరిగింది. మీరు ఇలాంటి మంచి ఆధ్యాత్మిక విషయాలు ఎక్కడ భక్తి కార్యక్రమాలు జరుగుతున్నా మీరు చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి, కానీ మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే నేను ఒక్కొక్క రోజు స్టేటస్లో పెడతాను, గ్రూప్స్లో పెడతాను, ఒక్కో రోజు పెట్టను నాకు కుదరక. కానీ మీరు చూడాలి అనుకుంటే మీరు ఆ స్టేటస్ గ్రూప్సే కాదండి, మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేసిద్ది. అప్పుడు నేను నా స్టేటస్లో పెట్టకపోయినా కూడా మీరు చూడొచ్చు. అందుకని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.